చామంతి ప్రేమ్ గదివైపు నుండి వెళ్తూ ఉంటే అప్పుడే ప్రేమ్ చామంతిని చేయి పట్టి లాగి చామంతిని ఎటు వెళ్లకుండా తన 2 చేతులతో బంధించేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. బాబు మీరేం చేస్తున్నారు అని చామంతి అడుగుతూ ఉంటుంది. లవ్ చేస్తున్నాను చామ్, లవ్వే నా చేతులతో ఇలా చేయిస్తోంది అని ప్రేమ్ అంటూ ఉంటాడు. బాబు అలా మాట్లాడకండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చామంతి అంటూ ఉంటే, చూడు చామ్, అసలు నీ వెనుక ఎవరు లేరన్న ధైర్యంతోనే కదా ఆ గుణగాడు నీతో అలా ప్రవర్తించాడు అని ప్రేమ్ అంటూ ఉంటే, కానీ నాకు మీరున్నారు అని చామంతి చెప్తూ ఆగిపోతుంది. చెప్పు చామ్, ఒప్పుకో చామ్, నేను నీకోసం ఉన్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకో చామ్, ఇంకా ఇప్పటికీ కూడా ఎందుకు చామ్ ఆలోచిస్తున్నావు అని ప్రేమ్ అడుగుతూ ఉంటే, మీ అమ్మగారిని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడండి బాబు అని చామంతి అంటూ ఉంటుంది. ఏంటి చామ్, ఇప్పటికే మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము. అమ్మ ఈ విషయంలో ఎలా ప్రవర్తిస్తోందో నాకు తెలీదా? మనం పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి పోరాడదాం చామ్, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, ఏది ఏమైనా సరే మనం పెళ్లి చేసుకుందాము, పెళ్లి చేసుకున్న తర్వాత అన్నింటినీ కలిసి పోరాడదాం, అది అమ్మైనా సరే ఎవరైనా సరే చామ్, ఇప్పటికైనా ఒప్పుకో చామ్, ఒప్పుకో. ఏంటి చామ్ నీకే చెప్తున్నది అని ప్రేమ్ అడుగుతూ ఉంటే చామంతికి ఏం చెప్పాలో అర్థం కాక గుడిలో సాక్షాత్తు అమ్మవారి రూపంలో వచ్చిన పెద్దావిడ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది.